సంవత్సరంలో అక్కడ కేంద్ర బలగాలు ఉన్నాయి. కనీసం మన ఇంజనీర్లు పక్కకు పోయి ఆంధ్ర దిక్కు పోయి ఎన్ని నీళ్లు పోతున్నాయో మెజర్మెంట్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతవరకు 1 ఇయర్ లో నిజంగానే ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏమంటాడు ఆయన? తొక్కుతా, పండబెడతా, ఇటు చేస్తా, అడి చేస్తా, కొడతా, తంతా, ఏంది పేగులు మెడలు వేసుకుంటా, ఇవన్నీ మాట్లాడు. ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మేము. మీరు నిజంగా మీరు మాట్లాడినంత పేగులు మెడలో వేసుకునే నరసింహ అవతారం ఎత్తేదైతే పోయి ఆ నరసింహ అవతారం ఇవాళ నాగార్జున సాగర్ దగ్గర చూపియండి. అక్కడ ఉన్నటువంటి కేంద్ర బలగాలను పంపించండి. మన నాగార్జున సాగర్ నీళ్లను మనకు వచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి. అంతేకాదు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవుతున్నది. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నుంచి వీళ్ళ గురువు గారి ఆధ్వర్యంలో ఉన్న అక్కడ ఆంధ్ర ప్రభుత్వం నీళ్లన్నీ తీసుకుపోతున్నది. అత్యంత భయంకరంగా తీసుకుపోతున్నది. మన ప్రభుత్వంలో 2 సార్లు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టే తీసుకొచ్చినాం. ఇప్పటికీ స్టే ఉన్నది. అయినా కూడా నీళ్లు పోతూనే ఉన్నాయి, తీసుకుపోతూనే ఉన్నారు. కానీ ఈయన ఒక్క మాట కూడా ఇంతవరకు తెలంగాణ నీళ్ల మీద మాట్లాడలే. ఒక్క మాట కూడా నాగార్జున సాగర్ లో జరుగుతున్న నీటి అన్యాయాల మీద మాట్లాడలే. ఒక్కటంటే ఒక కొత్త ప్రాజెక్టు కట్టినరా అని వీళ్ళు వచ్చినా కనీసం ఆలోచన చేసిండ్రా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడతా అని అన్నాడు. కానీ ఆల్రెడీ దానికి కేసీఆర్ గారు ప్లాన్ చేసి పథకం పెట్టి టెండర్ చేసినటువంటి ఏమో రద్దు చేసిండు. ఆయనేమో కొత్తగా ఇంతవరకు ఏమి కనీసం ఒక స్పూను మట్టి కూడా ఎక్కడ తవ్విపోయలేదు. కరెక్ట్ 10% పనిచేస్తే ఆయన సొంత జిల్లా పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యి ఈపాటికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండే. కానీ కేవలం కేసీఆర్ గారి మీద కక్షతోని ఏంటంటే కేసీఆర్ సార్ చేసిండు, నేను దాన్ని తీసేయాలి, కేసీఆర్ సార్ మొదలుపెట్టిండు, నేను దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఈ ఆలోచన తప్పితే ఇంకొక ఆలోచన లేదు. కింద 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఇయ్యలే, చేతులు ఉక్తున్నాం, తెలుసు మనకు. సంవత్సరం అయిపోయింది, ఆగినాం. అవునా? అడగాలనా వద్దా? మరి అడుగుదామా వద్దా? మరి ఎక్కడికక్కడ 2500 రూపాయలు ఏమైందని అడగాలనా వద్దా? 2500 నెలకు 2500 తీసుకుంటే 12 నెలలు ఎంత అవుతుంది? ఒక్కొక్క ఆడబిడ్డకు 30,000 రావాలి. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు, తెలంగాణ ఆడబిడ్డకు 30,000 బాకీ ఉన్నాడు. మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది. అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. పెన్షన్ 2,000 ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు. ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు 2,000 ఇస్తాడు కేసీఆర్ సారు, నేను వచ్చినాక 4,000 ఇస్తా అన్నాడు. అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో 2,000 ఎగబెట్టిండా? అంటే 12 నెలలు ఇంటూ 2 24,000 అయిందా? ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్దయ్యకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు? 24,000. అంటే అక్కడ 30,000 ఆడబిడ్డలకు, 24,000 మన పెద్దవాళ్లకు. బాకీ అడుగుదామా వద్దా? మరి అదే అనుకోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి. చాలా అంశాలు మాట్లాడి వికలాంగులకు సంబంధించిన అంశాలు అయితే ఘోరం, అన్యాయం, చాలా ఘోరం. ఎన్నో మాటలు